హాయ్. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనే వేడి వేడి వాముజావ చేసుకుందామా. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ వర్షం పడితే మా అమ్మ చేసేది. ఇదిగండి దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, వాము, ఎండుమిర్చి. నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను. నువ్వుల నూనె ఉంది. ఒరిజినల్ నువ్వుల నూనె అయితే చూడండి, ఇది ఇలా నొరగ వస్తుంది. జీలకర్ర, వాము, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, టమాటీ, కొద్దిగా కరివేపాకు. జలుబు అది చేసేటప్పుడు ఇలా చేసుకొని తింటే ఒంటికి చాలా మంచిది. గొంతుకులో గరగరలు అవి ఏమైనా ఉన్నా తగ్గుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది వేగేలోపు నూకలు కడిగేసుకుంటాము. ఇదిగోండి 5 minutes అవుతుంది. నూకలు కడిగేసి శుభ్రంగా నానబెట్టాను. ఇదిగోండి. ఉల్లిపాయ, టమాటా వేగిపోయింది కదా, మన రుచికి సరిపడగా ఉప్పు, కారం వేయాలి. ఎండుమిర్చిని, పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేయండి. మీరు తినగలిగినంత, మీ రుచికి సరిపడేంత. ఇవి వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవటమే. ఇంతసేపు ఉప్పు, కారం మగ్గేటట్టు ఉంచుకోవాలి. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేయటం. మన రుచికి సరిపడగా ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా చూసి, ఇది కొంచెం మరిగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, నాకు టైం ఉందని చెప్పి ఒక 5 minutes నానబెట్టండి, తొందరగా ఉడుకుతాయని. ఇవన్నీ బియ్యం ఆడిస్తే వస్తాయి కదా చిన్న నూకలు. ఈ నూకలు లేకపోతే ఎవరైనా సరే బియ్యాన్ని ఒక రౌండ్ మిక్సీలో ఆడేస్తే నూకల్లో వచ్చేస్తాయి. ఇక్కడ నాకు దానిమ్మ బియ్యం నూకలు దొరికాయి, అది వాటితో చేస్తున్నాను. చింతపండు రసం మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం కడిగేసి నానబెట్టుకున్నాం కదా, నూకలు వేసేయటమే. వేసి ఇది ఉడికేంతసేపు స్లిమ్లో పెట్టదులేండి, చక్కగా ఉడుకుద్ది. ఒక 5 minutesలో రెడీ అయిపోద్ది వాముజావ. కలిపేసి మూత పెట్టేయటం. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇంక ఇది ఇలా గిన్నెలో వేసుకొని తినేయటమే. నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లక్ష్మీ లడ్డు 20T ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. మీరు వాముజావ చేసుకొని తినండి. జలుబు, దగ్గు అది వచ్చినప్పుడు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దగ్గరికి